హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి పోకో X6 Pro. ఈ మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్ అని తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ తెలుసుకోవాల్సి ఇందులో ఆండ్రాయిడ్ గురించి. ఆండ్రాయిడ్ వచ్చి మనకు ఆండ్రాయిడ్ విత్ 14 లభిస్తుంది. అలాగే ఇందులో ఓఎస్ వచ్చి మనకి హైపర్ OS లభిస్తుంది. ఇవి రెండు వచ్చి చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటికైతే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ప్రొసెసర్ విషయానికి వస్తే ప్రొసెసర్ వచ్చి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ అనేది గేమర్స్కి అయితే చాలా అద్భుతమైన ప్రొసెసర్. ఎందుకంటే మన పబ్జీ లాంటి గేమర్స్కి అయితే 90 FPS ఎక్స్ట్రీమ్లో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో, అలాగే 90 FPS గేమ్స్ అనేది బాగా బెటర్గా హ్యాండిల్ కలుగుతుంది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా ల్యాగ్స్ లేకుండా చాలా బెటర్గా వస్తుంది. కాబట్టి ఈ ప్రొసెసర్ కూడా లైక్ అయితే చాలా బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్, ఇంకోటి ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ రేట్ లభిస్తుంది. ప్రొడక్షన్ వచ్చి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. రెజల్యూషన్ వచ్చి 1.5K రెజల్యూషన్ ఉంది. PPI వచ్చి మనకి 446 PPI ఉంది. దీంతో పాటు మనకి ఫుల్ బెజెల్ స్విచ్ పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మన వీడియో క్వాలిటీలో. నార్మల్గా ఏదైనా వీడియోస్ మూవీస్ కానీ చూస్తే వీడియో క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే పరంగా చూస్తే కలర్స్ అనేవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఇందులో మనకి 12-bit ప్యానల్తో లభిస్తుంది. HDR+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి వైడ్ వన్ ఎల్ఓ సపోర్ట్ కూడా ఉంది. ఏదైనా నెట్ఫ్లిక్స్లో కానీ ఇది అమెజాన్ ప్రైమ్లో కానీ మనం హెచ్డీలో వీడియో అనేది చూసుకోవచ్చు. చాలా బెటర్గా ఉంది. ఇందులో మనకి ఎక్కడ చూసినా తగ్గకుండా డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ మొబైల్కి హైలైట్ అని చెప్పొచ్చు, డిస్ప్లే అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. మీ ఉద్దేశం ఏంటని చెప్పి కామెంట్ రూపంలో చెప్పి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 64 MP. ఇది 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అనేవి చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఏదైనా దూరం ఉన్నా కూడా దాన్ని డిజిటల్ జూమ్ చేసుకొని దగ్గరికి తీసుకొని ఫొటోస్ అనేవి చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. క్వాలిటీ అనేది చాలా బెటర్గా వస్తుంది ఇందులో మనకి. అలాగే ఇందులో మన సెకండరీ కెమెరా వచ్చి మనకి 8 MP లభిస్తుంది. ఇది వచ్చి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్తో లభిస్తుంది. అయినా మనం దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ అయినా 8x అంటే ఒక 5x వరకు మనం వైడ్ యాంగిల్ లెన్స్తో తీసి ఫొటోస్ అనేవి చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. కెమెరా పరంగా చూస్తే చాలా బెటర్గా ఉంది. ఇంకోటి థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. మీ అందరికీ తెలిసిందే, చిన్న ఫోటో షాట్స్కి సెల్ఫీస్కి అయితే బాగా బెటర్గా పనిచేస్తుంది. ఇందులో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. మన 4K వరకు 30 FPS రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 60 MP ఫ్రంట్ సైడ్. ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకు ఫుల్ HD వరకు 30 FPS రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. కెమెరా పరంగా చూసినా చాలా బెటర్గా ఉన్నాయి. కెమెరాస్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. కెమెరా కూడా ఒక లైక్ అయితే వేస్తున్నాను. మీ ఉద్దేశం ఏంటని చెప్పి లైక్ అయితే వేయండి. ప్రస్తుతంగా బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 67 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. టర్బో ఛార్జర్ ఫ్రెండ్స్, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఇది 40 minutes ఛార్జింగ్ పెడితే మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఇందులో మనకి Type-C లభిస్తుంది ఫ్రెండ్స్. ఛార్జర్ వచ్చి మనకి ఎక్కడ చూసినా మొబైల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 12GB ర్యామ్ రెండు ఉన్నాయి. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే 256 512GB. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే మీరు 12GB ర్యామ్ 512GB తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి ఎంత హెవీ ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి అందుకే హై స్టోరేజ్ గల మొబైల్ అయితే తీసుకుంటే బెటర్. ఇందులో ప్రైస్ విషయానికి వస్తే మనకి 8GB ర్యామ్ 256 స్టోరేజ్ వచ్చి మనకి 27,000కి లభిస్తుంది. అలాగే 12GB ర్యామ్ మనకు 512GB స్టోరేజ్ వచ్చి మనకి 29,000కి లభిస్తుంది. ఇందులో మనకు కార్డ్స్ ఆఫర్లో తీసుకుంటే మనకు 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయితే 27,000కి లభించే అవకాశం ఉంది. ఈ మొబైల్ అయితే వదలకండి, ఎందుకంటే హెవీ స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే తీసుకోండి, బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్ అయితే చెప్పాను. మీ స్పెసిఫికేషన్ నచ్చినాయో నచ్చలేదో కామెంట్ రూపంలో చెప్పండి. ఎలా ఉందో వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నామో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, మొబైల్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.